హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు SSLM's కిచెన్. ఈరోజు రెసిపీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం అండ్ బెల్లంతో చేసిన అల్లం మురబ్బా. వీటిని జింజర్ క్యాండీస్ అని కూడా అంటుంటారు. ఏ పేరుతోనైనా పిలవనివ్వండి, కానీ ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు మాత్రం అంతా ఇంతా కాదు. ఇప్పుడు శీతాకాలం కదా, జలుబు, దగ్గు, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. మనకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో 90% వాటికి కారణం మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడమే. మన అరుగుదలను మెరుగుపరుచుకోవడానికి అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి వాటిని మనం తరచూ వాడుతూనే ఉంటాం. మనం ఈరోజు అల్లంతో ప్రిపేర్ చేసిన జింజర్ క్యాండీస్, అదేనండి అల్లం మురబ్బా, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీటిని నేను సాఫ్ట్గానే ప్రిపేర్ చేశాను. కావాలంటే మనం గట్టిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు ఎంత కావాలంటే అంత ఈజీగా తీసుకుని తినేసేయచ్చు. అలాగని వీటిని ఎక్కువగా కూడా తీసుకోకూడదు. ఏదైనా తగు మాత్రంలో తీసుకుంటేనే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఓకేనండి, ఇక లేట్ చేయకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం మురబ్బాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. అల్లం మురబ్బాని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం 1 కప్పు. మీరు అల్లం పేస్ట్ తీసుకున్నారనుకోండి 3/4 కప్ తీసుకోండి. దానికి 3 కప్స్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఏ కప్పుతో అయితే అల్లాన్ని తీసుకున్నారో అదే కప్పుతో లేదా అదే క్వాంటిటీ పట్టే ఇంకో కప్పుతో మనం బెల్లాన్ని మెజర్ చేసి తీసుకోవచ్చు. మనం బెల్లాన్ని ఇలా మెత్తగా దంచి అయినా తీసుకోవచ్చు, లేదా తురిమిన బెల్లాన్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించడం కోసం నేను 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. బెల్లంలో రాళ్ళేవి లేవనుకుంటే మీరు డైరెక్ట్గా దీనికి అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా బెల్లం అల్లం కలిపి గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. నేను తీసుకున్న బెల్లంలో రాళ్ళు ఉన్నాయి, అందుకని బెల్లాన్ని ఇలా కరిగించి తీసుకుంటున్నాను. ఈ బెల్లం కరిగేలోపు మనం తీసుకున్న అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మనం తీసుకున్న 1 కప్ అల్లానికి 3/4 కప్ అల్లం పేస్ట్ వచ్చింది. అందువల్ల 1 కప్ అల్లం ఈజ్ ఈక్వల్ టు 3/4 కప్ అల్లం పేస్ట్. మనం బెల్లాన్ని దంచి తీసుకున్నప్పుడు అందులో పెద్ద పెద్ద ఉండలుంటే అవి ఎంతసేపటికి కరగవు. ఒక్కోసారి బెల్లం కరగకముందే అది పాకం వచ్చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా పప్పుగుత్తి తీసుకుని మ్యాష్ చేస్తే తొందరగా కరిగిపోతాయి. ఇప్పుడు మనం ఈ బెల్లం నీళ్ళని వడపోసుకుందాం. ఇప్పుడు మనం అల్లం మురబ్బాని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుందాం. కాఫీ వడపోసే స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో మనం ఈ బెల్లం నీళ్ళని వడపోసుకుందాం. మీరు రాళ్ళు నలకలు లేని బెల్లం తీసుకుంటే పర్వాలేదు, కానీ లేదంటే తప్పకుండా ఇలా స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ వేసి ఉంచుకున్న అల్లం పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. అల్లంని బరకగా కాకుండా స్మూత్గా పేస్ట్ చేసుకుంటే మనకి క్యాండీస్ పర్ఫెక్ట్గా వస్తాయి. పాకమేమీ రానవసరం లేదు. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. మనం తినే ఆహారాలు ఏవైనా కానీ మితంగా తీసుకుంటేనే అవి ఔషధంలా పనిచేస్తాయి. అమితంగా తీసుకుంటే అవి అనారోగ్యాలకి కారణమవుతాయి. నెయ్యి తినకూడదు, నూనె తినకూడదు, స్వీట్స్ తింటే ఈ జబ్బు వస్తుంది, ఆయిల్ తింటే ఇంకో జబ్బు వస్తుంది, శనగపిండి తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది, అబ్బా ఎందుకో ఈరోజు కొద్దిగా తిన్నా ఏదో పొట్ట బరువుగా అనిపిస్తోంది. ఇటువంటి మాటలన్నీ మనం వింటూనే ఉంటాం కదా. ఈ జింజర్ క్యాండీస్ లేదా మన అరుగుదలను సక్రమంగా ఉండేటట్లు చేసే మరే రెసిపీనైనా కావచ్చు, మనం రోజు రెగ్యులర్గా వాటిని తీసుకుంటున్నామంటే ఇలాంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు. వీటిని భావన అల్లం అంటారు. వీటిని కూడా అల్లంతోనే ప్రిపేర్ చేస్తారు. అల్లం ముక్కల్ని మునిగేటట్టు తగినంత నిమ్మరసం తీసుకుని, పింక్ సాల్ట్ అంటుంటాం కదా, సైంధవ లవణం అంటారు, దాన్ని తగినంత వేసి అల్లం ముక్కల్ని ఊరబెట్టాలి. 1 రోజైతే సరిపోతుంది, లేదా 2 రోజులు అయిన తర్వాత వాటిని తీసి బాగా ఎండబెట్టుకోవాలి. ఇవి ప్రయాణాలప్పుడు వామిటింగ్స్, తల తిరగడం వంటి సమస్యలతో బాధపడే వారికి బాగా ఉపయోగపడతాయి. మనకు ఈ అల్లం మురబ్బా కోసం ఉండపాకం రావాలి. ఉండపాకం మరీ లేతగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం ఒక ప్లేట్లో కానీ లేదా ఏదైనా గిన్నెలో కానీ నీళ్ళని తీసుకొని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి.
చూడండి, పాకం నేను చూపించిన విధంగా ఉండకడితే సరిపోతుంది. మనం వేలుతో ఒత్తినప్పుడు మరీ స్మూత్గా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. అంచులకు మొత్తము అయి ఉంటుంది కదా, దాన్ని నీట్గా తీసేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి కానీ, లేదా బటర్ పేపర్ మీదకి కానీ, లేదా మనం భక్ష్యాలు చేసుకుంటూ ఉంటాం కదా ఆ పేపర్ మీదకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అడుగు భాగం చదునుగా ఉన్న నెయ్యి రాసిన గిన్నెతో కానీ, రేకుల కర్రతో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసి, దాన్ని పూర్తిగా చల్లారక ముందే గోరువెచ్చగా ఉండగానే నైఫ్తో ఘాట్లు పెట్టి మనకు కావలసిన షేప్స్లో కట్ చేసుకోవాలి. అంతే, ఈజీగా ఇలా అల్లం మురబ్బా రెడీ అయిపోతుంది. ఈ అల్లం మురబ్బాని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ, గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా అల్లం మురబ్బాని ప్రిపేర్ చేసి చూడండి. మీరు ఒక్కసారి అల్లం మురబ్బాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని కొద్ది రోజులు వాడి చూసారంటే మీరు ఇక ఎప్పుడూ దీన్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. వీటిని చిన్నపిల్లలకైతే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి ఇవ్వండి. పెద్దవాళ్ళైతే ఇక్కడ పెద్ద పీసెస్ ఉన్నాయి కదా, అటువంటివి రోజుకొక ముక్క చొప్పున తీసుకుంటే చాలు. వీటిని సాధ్యమైనంత వరకు పరగడుపున అంటే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. పైత్యం, వామిటింగ్స్, తల తిరగడం, గొంతు నొప్పి, కడుపుబ్బరం వంటి వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీకు కావాలంటే ఈ అల్లం మురబ్బాని ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నప్పుడు వీటిని తీసుకుంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది. అయితే జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని తీసుకోకపోవడమే మంచిది. అటువంటప్పుడు ఇలా తీపి కాంబినేషన్లో కాకుండా అల్లాన్ని సాల్ట్ కాంబినేషన్లో తీసుకుంటే మంచిది. ఒక చిన్న అల్లం ముక్కకి ఒక కల్లుప్పిని అతికించుకుని దాన్ని నిదానంగా నములుతూ దాని నుంచి వచ్చిన రసాన్ని నిదానంగా మింగుతూ ఉంటే జలుబు కానీ, దగ్గు కానీ లేదా గొంతు నొప్పి కానీ చాలా వరకు తగ్గుతాయి, ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నా కానీ మనం తీసుకునే ఆహారానికి తగ్గట్టుగా మనం చేసే పని ఉండాలి. అలాగే మనం చేసే పనికి తగ్గట్టుగా రెస్ట్ కూడా ఉండాలి. ఎన్ని వస్తువులున్నా, డబ్బులున్నా, కంఫర్ట్స్ ఉన్నా అవి ఆరోగ్యానికి సరికావు. అవేవి లేకపోయినా మనం ఆనందంగా ఉండొచ్చు, కానీ ఆరోగ్యం లేకపోతే ఆనందంగా ఉండలేం. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా ఈ పోటీ ప్రపంచపు చట్రంలో పడి మర్చిపోతూ ఉంటాం.